పుష్ప 2 జాతర మొదలైంది. సుకుమార్ తన మార్క్ చూపించుకున్నాడు. అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి పార్ట్‌కు కాదు, రెండో పార్ట్‌కి జాతీయ అవార్డు రావాల్సింది అని అంతా అనుకుంటున్నారు. ఆ రేంజ్‌లో బన్నీ నటన ఇరగగొట్టేశాడు. మరి ఈసారి కూడా జాతీయ అవార్డు వస్తుందా లేదా అన్నది చూడాలి. థియేటర్ల వద్ద మాత్రం పుష్ప హంగామా ఓ రేంజ్‌లో ఉంది. చాలా చోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయి. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల బన్నీ హవానే కొనసాగుతుంది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు కాలర్ ఎగరేసే మూమెంట్ అని చెప్పుకోవచ్చు. బన్నీ ఫ్యాన్స్ ని మిగతా హీరోల అభిమానులు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్ కి వెళ్ళలేదా, హాలిడే ఇచ్చారా, ఏ క్లాస్ మీది అంటూ ఇలా చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ ఫ్లెక్సీని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీ మీద విమర్శలు వస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలో బన్నీకి కొత్త ట్యాగ్ ఇచ్చారు సదరు అభిమానులు. వారికి తెలిసి అలా అన్నారా, తెలియక అలా అన్నారా, ఇది అర్థం కావటం లేదు. ట్రోలింగ్ అనే వాళ్ళు చట్ట వ్యతిరేకులు, అది శిక్షార్హం అని కూడా వారికి తెలియడం లేదు. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ కాదు స్టార్ అని ఓ బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు. అసలు అంటే హీరోయిజం అనుకుంటున్నారేమో కానీ వారు మాత్రం బన్నీకి స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆ బ్యానర్ మీద రోడ్ సైడ్ రొమాన్స్ బ్రదర్ అని కూడా వేయించుకున్నారు. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారు, అదేం పేరు అదేం ట్యాగ్ రా అంటూ మిగతా హీరోల అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి బన్నీ అభిమానులు ఏ ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీని వేయించుకున్నారో వారికే తెలియాలి. పుష్ప 2 ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. క్లైమాక్స్ కాస్త తేడా కొట్టింది కానీ బన్నీ తన నటనతో సినిమాను నిలబెట్టాడు. ఈ చిత్రానికి బన్నీ మెయిన్ పిల్లర్ అవుతాడని, మరోసారి నేషనల్ అవార్డు రావాల్సిందే అని అంటున్నారు. పుష్ప 2 జాతర మొదలైంది. సుకుమార్ తన మార్క్ చూపించుకున్నాడు. అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి పార్ట్‌కు కాదు, రెండో పార్ట్‌కి జాతీయ అవార్డు రావాల్సింది అని అంతా అనుకుంటున్నారు. ఆ రేంజ్‌లో బన్నీ నటన ఇరగగొట్టేశాడు. మరి ఈసారి కూడా జాతీయ అవార్డు వస్తుందా లేదా అన్నది చూడాలి. థియేటర్ల వద్ద మాత్రం పుష్ప హంగామా ఓ రేంజ్‌లో ఉంది. చాలా చోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయి. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల బన్నీ హవానే కొనసాగుతుంది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు కాలర్ ఎగరేసే మూమెంట్ అని చెప్పుకోవచ్చు. బన్నీ ఫ్యాన్స్ ని మిగతా హీరోల అభిమానులు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్ కి వెళ్ళలేదా, హాలిడే ఇచ్చారా, ఏ క్లాస్ మీది అంటూ ఇలా చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ ఫ్లెక్సీని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీ మీద విమర్శలు వస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలో బన్నీకి కొత్త ట్యాగ్ ఇచ్చారు సదరు అభిమానులు. వారికి తెలిసి అలా అన్నారా, తెలియక అలా అన్నారా, ఇది అర్థం కావటం లేదు. ట్రోలింగ్ అనే వాళ్ళు చట్ట వ్యతిరేకులు, అది శిక్షార్హం అని కూడా వారికి తెలియడం లేదు. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ కాదు స్టార్ అని ఓ బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు. అసలు అంటే హీరోయిజం అనుకుంటున్నారేమో కానీ వారు మాత్రం బన్నీకి స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఆ బ్యానర్ మీద రోడ్ సైడ్ రొమాన్స్ బ్రదర్ అని కూడా వేయించుకున్నారు. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారు, అదేం పేరు అదేం ట్యాగ్ రా అంటూ మిగతా హీరోల అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి బన్నీ అభిమానులు ఏ ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీని వేయించుకున్నారో వారికే తెలియాలి. పుష్ప 2 ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. క్లైమాక్స్ కాస్త తేడా కొట్టింది కానీ బన్నీ తన నటనతో సినిమాను నిలబెట్టాడు. ఈ చిత్రానికి బన్నీ మెయిన్ పిల్లర్ అవుతాడని, మరోసారి నేషనల్ అవార్డు రావాల్సిందే అని అంటున్నారు. పుష్ప 2 జాతర మొదలైంది. సుకుమార్ తన మార్క్ చూపించుకున్నాడు. అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి పార్ట్‌కు కాదు, రెండో పార్ట్‌కి జాతీయ అవార్డు రావాల్సింది అని అంతా అనుకుంటున్నారు. ఆ రేంజ్‌లో బన్నీ నటన ఇరగగొట్టేశాడు. మరి ఈసారి కూడా జాతీయ అవార్డు వస్తుందా లేదా అన్నది చూడాలి. థియేటర్ల వద్ద మాత్రం పుష్ప హంగామా ఓ రేంజ్‌లో ఉంది. చాలా చోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయి. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల బన్నీ హవానే కొనసాగుతుంది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు కాలర్ ఎగరేసే మూమెంట్ అని చెప్పుకోవచ్చు. బన్నీ ఫ్యాన్స్ ని మిగతా హీరోల అభిమానులు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్ కి వెళ్ళలేదా, హాలిడే ఇచ్చారా, ఏ క్లాస్ మీది అంటూ ఇలా చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ ఫ్లెక్సీని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీ మీద విమర్శలు వస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలో బన్నీకి కొత్త ట్యాగ్ ఇచ్చారు సదరు అభిమానులు. వారికి తెలిసి అలా అన్నారా, తెలియక అలా అన్నారా, ఇది అర్థం కావటం లేదు. ట్రోలింగ్ అనే వాళ్ళు చట్ట వ్యతిరేకులు, అది శిక్షార్హం అని కూడా వారికి తెలియడం లేదు. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ కాదు స్టార్ అని ఓ బిరుదు
కూడా ఇచ్చేస్తున్నారు. అసలు అంటే హీరోయిజం అనుకుంటున్నారేమో కానీ వారు మాత్రం బన్నీకి స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇక ఆ బ్యానర్ మీద రోడ్ సైడ్ రొమాన్స్ బ్రదర్ అని కూడా వేయించుకున్నారు. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారు, అదేం పేరు అదేం ట్యాగ్ రా అంటూ మిగతా హీరోల అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి బన్నీ అభిమానులు ఏ ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీని వేయించుకున్నారో వారికే తెలియాలి. పుష్ప 2 ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. క్లైమాక్స్ కాస్త తేడా కొట్టింది కానీ బన్నీ తన నటనతో సినిమాను నిలబెట్టాడు. ఈ చిత్రానికి బన్నీ మెయిన్ పిల్లర్ అవుతాడని, మరోసారి నేషనల్ అవార్డు రావాల్సిందే అని అంటున్నారు. పుష్ప 2 జాతర మొదలైంది. సుకుమార్ తన మార్క్ చూపించుకున్నాడు. అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి పార్ట్ కు కాదు, రెండో పార్ట్ కి జాతీయ అవార్డు రావాల్సింది అని అంతా అనుకుంటున్నారు. ఆ రేంజ్ లో బన్నీ నటన ఎరగొట్టేశాడు. మరి ఈసారి కూడా జాతీయ అవార్డు వస్తుందా లేదా అన్నది చూడాలి. థియేటర్ల వద్ద మాత్రం పుష్ప హంగామా ఓ రేంజ్ లో ఉంది. చాలా చోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయి. నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల బన్నీ హవానే కొనసాగుతుంది. బన్నీ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు కాలర్ ఎగరేసే మూమెంట్ అని చెప్పుకోవచ్చు. బన్నీ ఫ్యాన్స్ ని మిగతా హీరోల అభిమానులు ఎక్కువగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. స్కూల్ కి వెళ్ళలేదా, హాలిడే ఇచ్చారా, ఏ క్లాస్ మీది అంటూ ఇలా చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఓ ఫ్లెక్సీని చూసి జనాలు నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆ ఫ్లెక్సీ మీద విమర్శలు వస్తున్నాయి. ఆ ఫ్లెక్సీలో బన్నీకి కొత్త ట్యాగ్ ఇచ్చారు సదరు అభిమానులు. వారికి తెలిసి అలా అన్నారా, తెలియక అలా అన్నారా, ఇది అర్థం కావటం లేదు. ట్రోలింగ్ అనే వాళ్ళు చట్ట వ్యతిరేకులు, అది శిక్షార్హం అని కూడా వారికి తెలియడం లేదు. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ కాదు స్టార్ అని ఓ బిరుదు కూడా ఇచ్చేస్తున్నారు. అసలు అంటే హీరోయిజం అనుకుంటున్నారేమో కానీ వారు మాత్రం బన్నీకి స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు. ఇక ఆ బ్యానర్ మీద రోడ్ సైడ్ రొమాన్స్ బ్రదర్ అని కూడా వేయించుకున్నారు. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారు, అదేం పేరు అదేం ట్యాగ్ రా అంటూ మిగతా హీరోల అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. మరి బన్నీ అభిమానులు ఏ ఉద్దేశంతో ఆ ఫ్లెక్సీని వేయించుకున్నారో వారికే తెలియాలి. పుష్ప 2 ప్రీమియర్లకు మంచి రెస్పాన్స్ అయితే దక్కింది. క్లైమాక్స్ కాస్త తేడా కొట్టింది కానీ బన్నీ తన నటనతో సినిమాను నిలబెట్టాడు. ఈ చిత్రానికి బన్నీ మెయిన్ పిల్లర్ అవుతాడని, మరోసారి నేషనల్ అవార్డు రావాల్సిందే అని అంటున్నారు. పుష్ప 2 జాతర మొదలైంది. సుకుమార్ తన మార్క్ చూపించుకున్నాడు. అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి పార్ట్ కు కాదు, రెండో పార్ట్ కి జాతీయ అవార్డు రావాల్సింది అని అంతా అనుకుంటున్నారు. ఆ రేంజ్ లో బన్నీ నటన ఎరగొట్టేశాడు. మరి ఈసారి కూడా జాతీయ అవార్డు వస్తుందా లేదా అన్నది చూడాలి. థియేటర్ల వద్ద మాత్రం పుష్ప హంగామా ఓ రేంజ్ లో ఉంది. చాలా చోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయి. నార్త్ సౌత్